హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మాడిపోయిన గిన్నెల్ని క్లీన్ చేసుకోవడం ఎలా అనే టాపిక్ తో మీ ముందుకు వస్తున్నా. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే చాయ్ పెట్టి మర్చిపోయానండి. అది మాడి బాగా స్మెల్ వస్తుంటే ఏందా అని చూస్తే అప్పుడు తెలిసింది నేను పొయ్యి మీద చాయ్ పెట్టి మర్చిపోయానని. ఆ గిన్నెని చూస్తే నేనైతే షాక్ అయినానండి. అసలు దీన్ని క్లీన్ చేయడం ఎలా అని ఆలోచించి దీని వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే నేను బేకింగ్ సోడా తీసుకున్నా అండ్ ఒక గ్లాస్ అయితే వెనిగర్ తీసుకున్నా. ఈ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ అయితే క్లీనింగ్ పర్పస్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఈ గిన్నెలో ఎంతవరకు అయితే మాడిపోయి ఉంటుందో అంతవరకు వాటర్ నింపి ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం అందులో డిటర్జెంట్ పౌడర్ అండి ఒక స్పూన్ కలుపుకున్నా. నేను డిటర్జెంట్ పౌడర్ ఒక స్పూన్ కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. ఇగో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికిన తర్వాత స్పూన్ తో నెమ్మదిగా ఇట్లా రఫ్ చేస్తా ఉండాలండి. ఎందుకంటే అది వలికిపోతుంది, మళ్ళీ ఆ వాటర్ వచ్చి మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉండే కొద్దీ మనకు తెలుస్తుంది అది ఊడిపోయి వస్తుందని. సో చాలా జాగ్రత్తగా చూడండి. మనం వేసుకున్న వాటర్ లో సగం అవ్వాలండి, కలుపుకుంటూ పోవాలి. చూడండి సగానికి వచ్చేసింది. అండ్ అలా కలుపుతుంటే అప్పుడే తెలిసిపోతుంది. తర్వాత నేను దించేశానండి. ఇంకో వాటర్ ఒలకపోసి చూడండి. చూడండి మాడిపోయింది మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ఫైనల్లీ ఇలా ఉందండి. దీన్ని మనం స్క్రబ్బర్ తో లేదా స్టీమ్ చేసుకోవచ్చండి. మనం వీలైనంత గట్టిగా బలం ప్రెస్ చేసి క్లీన్ చేసుకోవాలి. నా దగ్గర స్టీల్ పీచ్ లేనందుకు నేనైతే స్క్రబ్బర్ తోనే క్లీన్ చేసుకున్నా. చూడండి అంతా క్లీన్ అయిపోయింది. ఒక 5% ఉంది. నా దగ్గర స్టీల్ పీచ్ లేకపోవడం వల్ల అది పోవట్లేదు, చెయ్యి బాగా గుంజడం వల్ల వదిలేశానండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే నా ఛానల్ని లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.